బాబు రాఘవ్, నువ్వే తనకి గాజులు వెయ్యి. బహుశా వీళ్ళ నాన్నగారి చివరి జ్ఞాపకం నీ చేతులతోనే తన చేతులకు వెయ్యాలనుందేమో. పర్లేదమ్మా, నేనే వేసుకుంటానులే. ఓకే ఆంటీ, నేను బయలుదేరుతాను. అయ్యో బాబు, ఇంకొంతసేపు ఉండొచ్చు కదా, ఇప్పుడే కదా వచ్చింది. మళ్ళీ ఎప్పుడైనా వస్తాను, ఒక ముఖ్యమైన పని మీద వెళ్ళాలి. అలా ఎలా వెళ్ళిపోతారు? అల్లుడంటే మాకు దైవంతో సమానం. మరి దేవుడికి గౌరవ మర్యాదలు చేయడం మా కర్తవ్యం. లేదండి, ఇంకెప్పుడైనా చూద్దాం. ఇప్పుడు నాకు నిజంగానే పని ఉంది. ఏం దిగులు పడకండి, మీ స్టాండర్డ్కి తగ్గట్టు సేవ చేసుకుంటాం. ఎలాగో ఉన్నతితో ఉండి ఉండి మాకు కూడా ప్రాక్టీస్ అయిపోయింది గొప్పింటి అతిథులకు ఎలా మర్యాద చేయాలో. అవును బాబు, ఉండొచ్చు కదా. ఎలాగో నువ్వు వచ్చేసావు కాబట్టి రేఖ నీతో పాటు తీసుకువెళ్ళు. సరే, మీరు చెప్తున్నారు కాబట్టి ఉంటాను. ఇంతకీ ధ్రువ్ ఎక్కడా కనిపించట్లేదు. తను ఒక పని మీద బయటికి వెళ్ళాడు. ఎందుకు? ఏం లేదు, ఉన్నతిని తీసుకెళ్లడానికి ఏ టైం కల్లా వస్తాడో అని. 7 గంటల్లోపు వచ్చేస్తాడు. నేను మీతో కొంచెం మాట్లాడాలి. పదరేక, అల్లుడి గారికి ఏమి ఇష్టమో ఏం లేదు, వచ్చి నాతో చెప్పు. రాఘవ్, నువ్వు కూడా రా. చేతులు కడుక్కొని ఫ్రెష్ అప్ అవ్వు. పద. అలాగే. అక్క, నువ్వు నా కోసం అమ్మ గాజులు అమ్మేశావా? నీ గాజులు ఎక్కడ నేను నీకిచ్చినవి? బ్రేక్ఫాస్ట్ చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చావు అండ్ హడావుల్లో అక్కడే మర్చిపోయావు. అరే రేఖ, నువ్వు ఏం చేస్తున్నావు? మరి ఇన్ని తీపి గవ్వలా? అల్లుడి గారి ఫిట్నెస్ చూస్తే అయితే ఆయన ఎన్ని తీపి గవ్వలు తింటారనిపించట్లేదు. సరే ముందు చెప్పు, టీలో పంచదార ఎంత వేయమంటావు? 2 స్పూన్లు. నేను నీకోసం అడగట్లేదు, అల్లుడి గారి కోసం అడుగుతున్నాను. తల్లి కనుక్కొని వస్తాను. నేను ఆయనతో మాట్లాడాలి కూడా. అడిగొస్తావా? సరిపోయింది, తనకి తన భర్త టీలో ఎంత పంచదార వేయాలో కూడా తెలీదు. రా బాబు. ఈ సబ్బు ముక్క తీయడం మర్చిపోయాను. నేను నీకోసం కొత్త తీసుకొస్తాను. రేఖా, స్నాక్స్ పెట్టేసావా? అంటే అది అడగడానికే వచ్చాను. పంచదార అంటే టీలో పంచదార ఎంత కావాలని.
ఇప్పుడే గుర్తొచ్చింది ఆయన టీలో పంచదార వేసుకోరని. మరి నువ్వేం అడగడానికి వచ్చావు? అడగడానికి కాదు, థ్యాంక్ యూ చెప్పడానికి వచ్చాను. ఏం లేదు, ఏం లేదు. ఇదిగో బాబు టవల్. బాబు రాఘవ్, అయ్యో నీ చేతికి దెబ్బెలా తగిలింది? ఎలా? హలో రేఖ, నువ్వేం అడగాలనుకుంటున్నావు నాకేం అర్థం కావట్లేదు. హలో హలో ఏం లేదండి, చిన్న దెబ్బే. అదే గ్లాస్ పగిలిపోయి. అయ్యో దీన్ని చిన్న దెబ్బంటావా? చూడు, దీని నుంచి రక్తం కూడా వస్తుంది. బాబు ఇది ఈ కట్టు కేవలం నీ దెబ్బని కప్పటానికే, దీంతో గాయం మానదు. మీరు అనవసరంగా కంగారు పడుతున్నారు. ఇది నయమైపోతుంది. అయ్యో ఎక్కడ బాగుంది? నువ్వు ఒక నిమిషం ఉండు, నేను ఇప్పుడే వస్తాను. నా చేతులు ఎంత సాఫ్ట్ గా ఉండాలంటే నేను ఒక గ్లాస్ పెట్టుకున్నా సరే నా చేతుల నుంచి జారిపోవాలి. కానీ ఇప్పుడు చూడండి ఎంత రఫ్ గా ఉన్నాయో. నన్ను నేను ముట్టుకున్నా నాకు ర్యాషెస్ వచ్చేలా ఉన్నాయి. హలో మిస్ పర్ఫెక్ట్ అండ్ లవ్లీ గర్ల్. ఓఎంజీ, మీరందరూ ఇక్కడికి ఎలా వచ్చారు? హాయ్. హలో. కానీ మీ అందరికి ఎవరు చెప్పారు నేను ఇక్కడికి వచ్చానని? మీ అత్తయ్య చెప్పారు. ఇంకా నువ్వు పుట్టింట్లో అడుగు పెట్టే సంప్రదాయానికి వచ్చావని. సో మేము అనుకున్నాము నిన్ను ఇంకా ధ్రువ్ని ఇద్దరిని కలిసి వెళ్దామని. ధ్రువ్ అయితే ఇక్కడ లేడు, ఎందుకంటే తను నా కోసం సర్ప్రైజ్ గిఫ్ట్ తీసుకురావడానికి వెళ్ళాడు. అయితే చివరికి నువ్వు తన్ని నీ ప్రిన్స్ చార్మింగ్ ని చేసేసుకున్నావు. ఆఫ్ కోర్స్. కానీ తెలుసా, నేను కూడా పడి చచ్చిపోతున్నాను తను నా కోసం ఏం సర్ప్రైజ్ గిఫ్ట్ తీసుకొస్తాడా అని. కానీ మంచిదేలే, మీరు కూడా వచ్చారు, టైం పాస్ కూడా అవుతుంది. స్పా సెషన్ ఎనీవన్? yes, come on. ఎలాంటి రక్తం తాగేసే స్నేహితురాళ్ళు ఉన్నతికి మొత్తం అందరూ ఇళ్లలో పని లేకుండా కూర్చున్నారు. ఒక్కసారి ఫోన్ చేశామో లేదో ఫ్రీగా తిండి తినడానికి పరిగెత్తుకుంటూ వచ్చేశారు. పార్వతీదేవి, ఎక్స్క్యూజ్ మీ, ఇంకా ఎంత టైం పడుతుంది? టైం పడుతుంది, కొంచెం వెయిట్ చేయాలి. ఏడవపోతుంది, నేను ఇంక బయలుదేరాలి.